Good morning, girls. This is Ramya Krishna from Chemistry Department, CCRR College for Women. Today, my topic is about zero order reaction, first order reaction, second order reaction, and third order reactions. So, first of all, we know about zero order reactions. So, first we know the definition. The reactions in which rate does not depends upon the concentration of the reactants is known as zero order reactions. సో ఏ రియాక్షన్స్ లో అయితే రేట్ అనేది దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుందో అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ని జీరో ఆర్డర్ రియాక్షన్స్ అని అంటాం. సో ఆ జీరో ఆర్డర్ రియాక్షన్స్ కి రేట్ కాన్స్టెంట్ ని ఎలా రాస్తారో ఇప్పుడు చూద్దాం. రేట్ కాన్స్టెంట్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ సో రేట్ ని ఇక్కడ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ని స్మాల్ ఆర్ తో ఇండికేట్ చేస్తాము. సో జీరో ఆర్డర్ రియాక్షన్స్ కి రేట్ ని రాయాలి అంటే ఎలా రాస్తాము? R is equal to dx by dt is equal to constant. Let dx by dt is equal to k. సో మనకు అందులో dx కావాలనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? kdt. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. సో ఇప్పుడు మన జీరో ఆర్డర్ రియాక్షన్స్ లో రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా రాయాలనుకుంటున్నాము? dx by dt అనుకోమంటున్నారు. దాన్ని కాన్స్టెంట్ గా తీసుకోమంటున్నారు. దానిలో మనకి k వాల్యూ కావాలనుకుంటే dx by dt చేస్తే వస్తుంది. సో దానిలో dx వాల్యూ కావాలనుకుంటే kdt చేస్తే వస్తుంది. సో ఫర్ లార్జ్ చేంజ్ ఇంటిగ్రేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్. సో లార్జ్ చేంజ్ తీసుకున్నట్లయితే మన 5 ఈక్వేషన్ ఏం చేయమంటున్నారు? ఇంటిగ్రేషన్ చేయమంటున్నారు ఇక్కడ. సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కేడిటి అవుతుంది. సో ఇందులో కనుక తీసుకున్నట్లయితే సో ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ పై ఫార్ములాని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటిగ్రల్ ఆఫ్ డిటి కింద కూడా రాసుకోవచ్చు. సో ఇందులో మనకి డిఫరెన్షియల్ అలాగే ఇంటిగ్రల్ రెండు కూడా క్యాన్సిల్ చేసేసుకుంటాం ఇక్కడ ఈ స్టెప్ లో. సో ఆ రెండింటిని క్యాన్సిల్ చేసుకుని ఆ రెండింటి ప్లేస్ లో మనం ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఐని పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? ఇటు సైడ్ ఎక్స్ అనేది మిగిలింది. ఈజ్ ఈక్వల్ టు కేటీ ప్లస్ ఐ అనేది వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవాలి. సో ఇప్పుడు మనకి అందులో ఐ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు లెట్ ఏమనుకోమంటున్నారంటే వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోమంటున్నారు, టైంని ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకోమంటున్నారు. ఈ టూ వాల్యూస్ ని తీసుకెళ్లి సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ 2 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పుడు ఎలా వస్తుంది? 0 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 0 ప్లస్ ఐ అనమాట. సో ఐ వాల్యూ ఎంత వచ్చింది? 0. మనకి ఇక్కడ దీంతో ఏమొచ్చింది? ఐ వాల్యూ 0 అని తెలిసింది. ఇప్పుడు ఈ ఐ వాల్యూని తీసుకెళ్లి దేనిలో సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు? ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఎలా వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ ప్లస్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ. సో దానిలో మనకి రేట్ కాన్స్టెంట్ కే కావాలి అనుకోండి, కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు ఈ రియాక్షన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాము. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జీరో ఆర్డర్ రియాక్షన్స్, అందులో ఫస్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కే చూద్దాము. సో రేట్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటో చూద్దాము. మనకు ఆల్రెడీ రేట్ కాన్స్టెంట్ అంటే ఇప్పుడే డెరైవ్ చేసుకున్నాం కదా, అలా వచ్చింది. కే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై టీ అనేది వచ్చింది. సో యూనిట్స్ ఆఫ్ కే కనుక తీసుకున్నట్లయితే సో ఎక్స్ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్. దాన్ని ఎలా ఇండికేట్ చేస్తాం? మోల్స్ పర్ లీటర్ లో ఇండికేట్ చేస్తాము. టైం వచ్చేసి సెకండ్స్ లో ఇండికేట్ చేస్తాం. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? రేట్ కాన్స్టెంట్ ని పై ఉన్న ఫార్ములాని మోల్స్ ఇంటూ లీటర్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. సో సెకండ్ పాయింట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ హాఫ్ లైఫ్. హాఫ్ లైఫ్ ని టీ హాఫ్ తో, స్మాల్ టీ హాఫ్ తో ఇండికేట్ చేస్తాం. సో అందులో మన హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాం. ద టైమ్ టేకెన్ టు కన్వర్ట్ టు ఒరిజినల్ కాన్సన్ట్రేషన్ ఇంటూ హాఫ్ ఈజ్ నోన్ యాజ్ హాఫ్ లైఫ్ పీరియడ్. సో ఏ టైం అయితే మనకి ఒరిజినల్ కాన్సన్ట్రేషన్ ని హాఫ్ కి కన్వర్ట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో ఆ టైం పీరియడ్ ని హాఫ్ లైఫ్ పీరియడ్ అని అంటాం. సో ఇందులో మనం హాఫ్ లైఫ్ పీరియడ్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్స్ తో ఇండికేట్ చేసుకున్నాం కదా, ఎక్స్ ని a/2 అని తీసుకోమంటున్నారు. అలాగే టైం టీని టీ హాఫ్ తో ఇండికేట్ చేయాలి. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ అనే ఫార్ములాలో ఎక్స్ వాల్యూని టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత అనుకోమంటున్నాం? a/2 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ హాఫ్ అవుతుంది. సో దానిలో మనకు టీ హాఫ్ కావాలంటే ఏం చేస్తే వస్తుంది? టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు a/2k చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇవల్యూషన్ ఆఫ్ కే. సో మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ అని. దీన్ని తీసుకెళ్లి దేంతో కంపేర్ చేస్తున్నారు? కంపేరింగ్ విత్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అండ్ ప్లాటింగ్ ఏ గ్రాఫ్ బై టేకింగ్ టైమ్ వాల్యూస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ ఆన్ y యాక్సిస్. సో ఇక్కడ టైం వాల్యూస్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోమంటున్నారు, కాన్సన్ట్రేషన్ వాల్యూస్ ని y యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ ని ప్లాట్ చేస్తాము. సో ప్లాట్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా అవుతుంది. ఆ స్ట్రైట్ లైన్ కి స్లోప్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ద స్లోప్ ఆఫ్ దట్ లైన్ గివ్స్ ద కే. సో ఇప్పుడు జీరో ఆర్డర్ రియాక్షన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఎగ్జాంపుల్స్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్. సో అందులో ఫస్ట్ వన్ ఫోటోకెమికల్ రియాక్షన్స్.
ఫోటోకెమికల్ రియాక్షన్స్ H2 ప్లస్ Cl తీసుకున్నాము, రెండు కూడా గ్యాషియస్ స్టేట్లో ఉన్నాయి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఈ రెండు రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తుంది, 2HCl ఫామ్ చేస్తుంది. ఇన్ ద అబౌవ్ రియాక్షన్ ద HCl ఫార్మ్డ్ ఈజ్ రిమూవ్డ్ స్పాంటేనియస్లీ బై డిజాల్వింగ్ ఇన్ వాటర్, దెన్ దట్ రియాక్షన్ బికమ్స్ జీరో ఆర్డర్. సో అబౌవ్ రియాక్షన్ తీసుకున్నట్లయితే HCl ఫార్మ్డ్ అనేది స్పాంటేనియస్గా రిమూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అని అంటే అది వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు. సో అందుకని మన రియాక్షన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, దెన్ బికమ్స్ జీరో ఆర్డర్ రియాక్షన్. సో ఇవే కాకుండా సెకండ్ టైప్ కూడా చూద్దాం, హెటరోజీనియస్ రియాక్షన్స్. సో హెటరోజీనియస్ రియాక్షన్స్ లో ఫస్ట్ వన్ డికంపోజిషన్ ఆఫ్ HI ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద గోల్డ్. సో HI హైడ్రోజన్ ఐడైడ్ ని తీసుకున్నాం, 2 మోల్స్ తీసుకున్నాము. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆరం గోల్డ్ ప్రెజెన్స్ లో అవి రెండు ఎలా డికంపోజ్ అవుతాయి, H2 కిందను I2 కింద డికంపోజిషన్ జరుగుతుంది. సెకండ్ టైప్ ఎగ్జాంపుల్ వచ్చేసి డిసోసియేషన్ ఆఫ్ అమోనియా ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ టంగ్స్టన్, ప్లాటినం ఆర్ పెల్లాడియం. సో ఇక్కడ మనం అమోనియాని తీసుకున్నాము, ఎన్ని మోల్స్ తీసుకున్నాం, మొత్తం 2 మోల్స్ ఆఫ్ అమోనియాని తీసుకుని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ టంగ్స్టన్ కానీ ప్లాటినం కానీ పెల్లాడియం ప్రెజెన్స్ లో ఒక సర్ఫేస్ మీద ఇది ఎలా డిసోసియేట్ జరుగుతుంది, N2 ప్లస్ 3H2 కింద డిసోసియేషన్ జరుగుతుంది. సో ఈ రెండు కూడా మనకి హెటరోజీనియస్ రియాక్షన్స్, అలాగే ఫోటోకెమికల్ రియాక్షన్స్ ని మనం ఎగ్జాంపుల్స్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్స్ కి చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ డెఫినేషన్ is the reactions in which rate is determined by the change of only one concentration term. Such reactions are known as first order reactions. సో ఏ రియాక్షన్స్ లో అయితే రేట్ అనేది ఓన్లీ వన్ కాన్సన్ట్రేషన్ టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఆ రియాక్షన్స్ ని సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని పిలుస్తాం. సో అందులో మనకి A gives rise to products, ఈ రియాక్షన్ చూద్దాం. అలాగే A ప్లస్ B, అందులో B నెక్సెస్ గా తీసుకున్నట్లయితే అది ప్రొడక్ట్స్ ని ఫామ్ చేస్తుంది అనుకుందాం. సో ఆ రెండు సింపుల్ రియాక్షన్స్ తీసుకుందాం. ఇప్పుడు దానికి రేట్ కాన్స్టెంట్ ని క్యాల్కులేట్ చేయాలి. సో రేట్ కాన్స్టెంట్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, సో రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ DA బై DT ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A. సో ఇప్పుడు మైనస్ DA బై DT ఈజ్ ఈక్వల్ టు సో K ఇంటూ ఏని ఎలా రాసుకోవచ్చు, ఏ టర్మ్స్ అన్నిటిని ఒకవైపు తీసుకొచ్చేద్దాం. సో మైనస్ DA బై A అవుతుంది, సో K ఇంటూ DT. సో సిన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఈజ్ రీప్లేస్డ్ విత్ C, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ని C తో రీప్లేస్ చేయమంటున్నారు. బికాస్ DA ఈజ్ వెరీ స్మాల్ చేంజ్. సో DA కనుక తీసుకున్నట్లయితే స్మాల్ D తో ఇండికేట్ చేసామంటే అది స్మాల్ చేంజ్ ని ఇండికేట్ చేసినట్టు. సో స్మాల్ చేంజెస్ ని తీసుకున్నట్లయితే మనం ఇంటిగ్రేట్ చేయలేం. సో ఇక్కడ మైనస్ DC బై C ఈజ్ ఈక్వల్ టు KDT అని రాసుకోవాలి. ఎందుకని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని మనం దేంతో ఇండికేట్ చేసుకున్నాం, Cతో ఇండికేట్ చేసాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఈక్వేషన్ 1 విత్ ద లిమిట్స్ ఏం అప్లై చేయమంటున్నారు దానికి, C0 టు C ఒకటి, అలాగే T ఈజ్ ఈక్వల్ టు 0 టు Tని అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ లిమిట్స్ ఏం తీసుకున్నాం, C0 టు C తీసుకున్నాం. DC బై C ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు టైమ్ T ఇంటూ DT. సో ఇప్పుడు మనం ఇంటిగ్రల్స్ ని ఎల్ఎన్స్ లో కన్వర్ట్ చేసుకుని రాసుకునేటప్పుడు ఇంటిగ్రల్స్ డిఫరెన్షియల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. లిమిట్స్ పరంగా మనం ఎల్ఎన్స్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మైనస్ LNC ఇంటూ లోవర్ లిమిట్ ఏం తీసుకున్నాం, C0, అప్పర్ లిమిట్ C. అలాగే దీనికి కూడా టైం కూడా ఏం తీసుకుంటాము, విత్ లిమిట్స్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ T, ఇది ఎలా ఇండికేట్ చేసుకుంటున్నాం, లిమిట్స్ T ఈజ్ ఈక్వల్ టు 0 టు T. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ LNCని అప్పుడు మన ఫార్ములా ఏ ప్రకారం దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అని కూడా రాసుకోవచ్చు. దాన్ని ఎలా రాసుకోవచ్చు, LNC మైనస్ LNC0 కింద రాసుకోవచ్చు. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కింద LNCలో రాసుకున్నాం. తర్వాత అలాగే దీన్ని కూడా K ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే K ఇంటూ T మైనస్ 0 కింద రాసుకున్నాం. సో ఇందులో మనకి LNC0 మైనస్ LNC కింద రాసుకోవచ్చు పై ఫార్ములాని ఈజ్ ఈక్వల్ టు KT. అలాగే LNC0 బై C అని కూడా రాసుకోవచ్చు దీన్ని. సో నెక్స్ట్ వన్ మనకు దానిలో K కావాలి అంటే ఎలా వస్తుంది, K ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ LNC0 బై C. సో ఇక్కడ మనకి LNC ని లాగ్స్ లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, K వాల్యూ అని అంటే K ఈజ్ ఈక్వల్ టు 2.303/T ఇంటూ లాగ్ C0 బై C కింద వస్తుంది. సో ఇప్పుడు ఇందులో లెట్ C0 ఈజ్ ఈక్వల్ టు A, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత అనుకోమంటున్నారు, A అనుకోమంటున్నారు. అలాగే ఫైనల్ కాన్సన్ట్రేషన్ C ఎంత అనుకోమంటున్నారు, A మైనస్ X అనుకోమంటున్నారు. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రేట్ కాన్స్టెంట్ ఫార్ములా ఎలా వస్తుంది, K ఈజ్ ఈక్వల్ టు 2.303/T ఇంటూ లాగ్ A బై A మైనస్ కింద రాసుకోవచ్చు.
నెక్స్ట్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. అందులో ఫస్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కే. సో యూనిట్స్ ఆఫ్ కేకి అలా ఏ విధంగా యూనిట్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూద్దాం. కే ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ లాగ్ ఏ బై ఏ మైనస్ అనే ఫార్ములా మనకు తెలుసు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లో. సో అందులో మనం టీని ఎలా ఇండికేట్ చేసుకుంటున్నాం, టీకి యూనిట్స్ ఏంటి, సెకండ్స్ 1/second ఇంటూ, అలాగే ఏ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ తీసుకున్నాం కాబట్టి కాన్సన్ట్రేషన్కి యూనిట్స్ ఏంటి, మోల్స్ పర్ లీటర్ బై మోల్స్ పర్ లీటర్. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఈ మోల్స్ బై లీటర్ డినామినేటర్లో నామినేటర్లో ఉన్న రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది 1/second. సో రేట్ కాన్స్టెంట్కి యూనిట్స్ ఏం వచ్చినాయి, సెకండ్ ఇన్వర్స్. సెకండ్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ హాఫ్ లైఫ్ని టీ హాఫ్తో ఇండికేట్ చేస్తున్నాం. అందులో మనం టీ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోమంటున్నారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకోమంటున్నారు. సో హాఫ్ లైన్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు టీని హాఫ్తో ఇండికేట్ చేసుకుంటాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a/2. సో దీన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. కే ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ లాగ్ ఏ బై ఏ మైనస్ అనే ఫార్ములాలో. సో సబ్స్టిట్యూట్ చేస్తే రేట్ కాన్స్టెంట్ ఎలా వస్తుంది మనకి, కే ఈజ్ ఈక్వల్ టు 2.303/t హాఫ్ ఇంటూ లాగ్ ఏ బై ఏ మైనస్ a/2 అనే ఫార్ములా వస్తుంది. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే టీ హాఫ్ వాల్యూ కావాలంటే దాన్ని టీ హాఫ్ని బయట తీసుకురండి, ఎలా వస్తుంది, టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ లాగ్ ఏ బై a/2 అనే ఫార్ములా వస్తుంది. సో మనకి టీ హాఫ్ దాన్ని ఎలా రాసుకోవచ్చు, 2.303/k ఇంటూ లాగ్ 2. సో ఇక్కడ మనం లాగ్ 2 వాల్యూని ఎలా రాసుకోవచ్చు, 0.3010 కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ టీ హాఫ్ వాల్యూని ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు అని అంటే 0.693/k అనేది రాసుకోవచ్చు. So that is half-life period of first order reactions is constant, which does not depends upon the concentration of the reactants. So half-life period of first order reactions తీసుకున్నట్లయితే కాన్స్టెంట్ గా ఉంటుంది, అది దేని యొక్క కాన్సన్ట్రేషన్ మీద, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వదు. సో థర్డ్ వన్ వచ్చేసి ఇవల్యూషన్ ఆఫ్ కే. సో ఇప్పుడు మనం కేని ఎవాల్యూట్ చేయాలి, దాన్ని ఎలాగా అంటే మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y = mxతో కంపేర్ చేసినట్లయితే మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది అపియర్ అవుతుంది. సో ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, k/2.303కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ మనం y యాక్సిస్ మీద log a/a - x వాల్యూస్ని, x యాక్సిస్ మీద టైం వాల్యూస్ని తీసుకుని గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది దేనికి ఈక్వల్ అయింది, 2.303/kకి ఈక్వల్ అయింది. సో కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సో అందులో ఫస్ట్ వన్ చూద్దాం, డిసోసియేషన్ రియాక్షన్. సో ఇందులో మనం 2N2O తీసుకున్నట్లయితే ఎలా డిసోసియేట్ జరుగుతుంది, 2N2 కింద ప్లస్ O2 కింద డిసోసియేషన్ జరుగుతుంది. అలాగే SO2Cl2 తీసుకున్నట్లయితే SO2 కింద Cl2 కింద డికంపోజిషన్ జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి హైడ్రాలసిస్ రియాక్షన్స్. సో హైడ్రాలసిస్ రియాక్షన్స్లో సుక్రోజ్ని తీసుకున్నాం, హ్యావింగ్ ఫార్ములా ఎంత, C12H22O11 అనేది తీసుకున్నాం. సో ఎక్సెస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాము. సో సుక్రోజ్ని హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తాయి, 2 moles ఆఫ్ గ్లూకోజ్ యూనిట్స్ అనేవి వస్తాయి. అలా ఈథైల్ ఎస్టేట్ని తీసుకున్నాం, ఫార్ములా వచ్చేసి CH3CO C2H5, దాన్ని తీసుకుని ఎక్సెస్ ఆఫ్ వాటర్తో హైడ్రాలసిస్ చేసినట్లయితే సో వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, ఎస్టిక్ యాసిడ్ ఒకటి, ఇథనాల్ ఒకటి. అదే కాకుండా ఇంకొక రియాక్షన్ చూద్దాం, బెంజీన్ డయోజోనియం క్లోరైడ్ హ్యావింగ్ ఫార్ములా C6H5N2+Cl-. సో దాన్ని తీసుకుని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమేమి ప్రొడక్ట్స్ వస్తున్నాయి, సో ఫీనాల్ ఒకటి, N2 ఒకటి, HCl అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ మూడు రియాక్షన్స్లోను అంటే అబౌవ్ 3 రియాక్షన్స్ వాటర్ మాలిక్యూల్ ఈస్ టేకెన్ ఇన్ ఎక్సెస్, వాటర్ మాలిక్యూల్ ఎక్సెస్ గా తీసుకుంది. సో ద రేట్ ఆఫ్ రియాక్షన్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్. సో రేట్ ఆఫ్ ద రియాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మీద డిపెండ్ అవ్వదు. నెక్స్ట్ కమింగ్ టు దీంతో పాటుగా మనకి రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాం. సో అందులో మనం సైక్లోప్రోపేన్ తీసుకున్నట్లయితే అది ఎలా రీఅరేంజ్ అవుతుంది, ఈ విధంగా ప్రొపిలీన్ కింద అరేంజ్ అవుతుంది. సైక్లో అరోమాటిక్ రింగ్ అనేది మనకి ఇక్కడ లీనియర్ చైన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ కూడా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. సో ఈ సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అని చెప్తున్నాము, అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ లో సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అనమాట. అంటే ఏంటంటే ఇన్ సర్టైన్ రియాక్షన్స్ మాలిక్యులారిటీ ఈజ్ 2 అండ్ ఆర్డర్ ఈజ్ 1. కొన్ని రియాక్షన్స్ తీసుకున్నట్లయితే మాలిక్యులారిటీ 2 ఉంటుంది, ఆర్డర్ అనేది 1 ఉంటుంది. బట్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వన్ మాలిక్యూల్. ఆ వన్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ లో ఎటువంటి చేంజ్ ఉండదు, కానీ అవి యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ కిందే వస్తాయి. సో కాన్సన్ట్రేషన్ చేంజ్ ఉండలేదు కాబట్టి వాటిలో ఏమంటున్నాము, సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అని అంటాం. Such that the rate of a reaction depends only on the concentration of one molecule. Such reactions are known as pseudo unimolecular reactions. 2 reactants తీసుకున్నప్పటికీ అక్కడ ఓన్లీ ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాటిని సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అని అంటాం.
From the first and second reactions, the strength of the acid is determined by using the following formula. సో పైన చూసినటువంటి ఫస్ట్ అండ్ సెకండ్ రియాక్షన్స్ ని బట్టి స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ ని ఎలా డిటర్మైన్ చేస్తాం? స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ A బై స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ B ఈజ్ ఈక్వల్ టు KA బై KB కింద డిటర్మైన్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి రేడియో యాక్టివ్ డికే ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ రేట్ లా. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఇది. హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. Similarly, the radioactive elements decay is the same irrespective of the concentration of the isotope. So half life period of first order reactions తీసుకున్నట్లయితే అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ కి ఇండిపెండెంట్ గా ఉంటుంది. అలాగే రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్ డీకే ఇస్ సేమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐసోటోప్. సో ఇక్కడ మనం రేడియోయాక్టివ్ డీకే చూద్దాము. ఫాస్ఫరస్ ని తీసుకుందాం. ఫాస్ఫరస్ హ్యావింగ్ మాస్ 32. సో 14 days లో అది ఎలా కన్వర్ట్ అవుతుంది? 1/2p 32 కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ రిమైనింగ్ 14 days లో దీన్నే రేడియోయాక్టివ్ డీకే అని అంటాం. రేడియోయాక్టివ్ ఎలిమెంట్ ఇక్కడ ఫాస్ఫరస్ తీసుకున్నాం. సో 1/2 వల్ల 1/4p కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత 1/8p కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్ 14 days తీసుకున్నట్లయితే 1/16p కింద కన్వర్ట్ అవుతుంది. సో కమింగ్ టు సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. The reactions in which rate depends upon the concentration of two reactants is known as second order reactions. సో ఏ రియాక్షన్స్ లో అయితే టూ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రేట్ డిపెండ్ అయి ఉంటుందో వాటిని సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ అని అంటాం. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టైప్ చూద్దాం, టైప్ 1. The rate constant for second order reactions having same reactants. సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ లో మనం తీసుకున్నటువంటి 2 రియాక్టెంట్స్ కూడా ఎలాంటివి అంటే సేమ్ రియాక్టెంట్స్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ 2 moles ఆఫ్ ద సేమ్ రియాక్టెంట్ ని తీసుకుందాం. ఇక్కడ 2HA ని తీసుకుందాం. రెండు కూడా సేమ్ మోల్స్ ఉన్నటివి సేమ్ రియాక్టెంట్స్ నే తీసుకుందాం. ఎలా డికంపోజిషన్ జరుగుతుంది? H2 + I2 కింద డికంపోజిషన్ జరుగుతుంది. అలాగే జనరల్ గా 2A రియాక్టెంట్స్ తీసుకున్నట్లయితే అది ప్రొడక్ట్స్ ని ఫార్మ్ చేస్తుంది. సో ఆ రియాక్షన్ కన్సిడర్ చేసుకున్నట్లయితే దానికి మనం రేట్ ని రాసుకునేటప్పుడు ఎలా రాస్తాం? -dA/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? -dA/A² ఇంటూ KDT కింద రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో ఏమనుకోమంటున్నారు? C0 is the initial concentration of the reactant at the commencement of the reaction. C0 ని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ అనుకోమంటున్నారు. దట్ ఈస్ when t is equal to 0 seconds అనుకోమంటున్నారు. అలాగే C is the concentration at a time t. at a time 0 నేమో C0 ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, at a time t వచ్చేసి C అనేది కాన్సన్ట్రేషన్ అవుతుంది. So on integrating the above equation between the limits of time from 0 to t and concentration from C0 to C. సో వీ హ్యావ్ ఇప్పుడు మనం above equation ని తీసుకుని ఇంటిగ్రేషన్ చేద్దాం విత్ అప్లయింగ్ లిమిట్స్. సో ఈ రియాక్షన్ కి మనం ఇంటిగ్రల్ అప్లై చేసాం. లిమిట్స్ లోవర్ లిమిట్ C0 అనుకున్నా, అప్పర్ లిమిట్ C. సో dA/A² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t ఇంటూ K ఇంటూ dt. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/A కింద రాసుకోవచ్చు. డినామినేటర్ లో ఉన్న ఒక A పైన నామినేటర్ లో ఉన్న K రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనం డిఫరెన్షియల్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే మనం లిమిట్స్ ని అప్లై చేసుకుంటున్నాము. సో దాన్ని పై ఈక్వేషన్ ని ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లిమిట్స్ ని అప్లై చేసుకుందాము. సో లిమిట్స్ ని అప్లై చేసుకుని రాసుకునేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ రాయాలి. కాబట్టి ఇక్కడ ఎలా వస్తుంది? 1/C మైనస్ 1/C0 ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T-0 కింద రాసుకోవచ్చు. సో 1/C మైనస్ 1/C0 ఈజ్ ఈక్వల్ టు KT అని రాసుకున్నాం. మనకి దానిలో K ఫార్ములా కావాలంటే ఎలా వస్తుంది? K ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ 1/C మైనస్ 1/C0 కింద వస్తుంది. This equation is known as second order rate equation and permits easy calculation of the rate constant K. So my equation ni second order rate equation అని అంటాం. ఈజీ క్యాలిక్యులేషన్ ఆఫ్ K చేయొచ్చు. సో ద రేట్ కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. In case the initial concentration of the reactant is A and the concentration at a time t left behind when x mole of the reactant has reacted is A minus x. So initial concentration of the reactant ని ఏమనుకోమంటున్నారు? A. Concentration at a time t ఏమనుకోమంటున్నారు? x mole of the reactants ని A minus x అనుకోమంటున్నారు. ఇనిషియల్ గా C0 యొక్క కాన్సన్ట్రేషన్ A, ఫైనల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి A minus x. సో ఇప్పుడు మనం ఆ కండిషన్స్ ని అప్లై చేద్దాం పై ఫార్ములాలో. అప్పుడు ఎలా వస్తుంది? K ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ 1/A మైనస్ x మైనస్ 1/A. దాన్ని ఎలా రాసుకోవచ్చు? K ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ x/A ఇంటూ A మైనస్ x కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇవాల్యూషన్ ఆఫ్ K చూద్దాం. So the value of K can be determined by the graphical method in which x/A into A minus s is plotted against time t when a straight line passing through the origin will be obtained. The slope of this straight line will be equal to K. సో ఇక్కడ మనకి x/A ఇంటూ A మైనస్ x వర్సెస్ టైం t తో గ్రాఫ్ గీసుకున్నట్లయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది ఆరిజిన్ నుంచి ప్లాట్ అవుతుంది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? K కి ఈక్వల్ అవుతుంది.
సో ఇక్కడ మనం గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం, వై యాక్సిస్ మీద ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ని తీసుకున్నాం. ద స్లోప్ ఆఫ్ దట్ లైన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, కేకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు టైప్ 2 చూద్దాం. సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ హ్యావింగ్ డిఫరెంట్ రియాక్టెంట్స్. ఫస్ట్ లో నేను సేమ్ రియాక్టెంట్స్ చూసాం, ఇప్పుడు డిఫరెంట్ రియాక్టెంట్స్ ని చూద్దాం. సో అందులో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ ప్లస్ బి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్ చూద్దాం. రెండు కూడా ఎలాంటివి తీసుకున్నాం, డిఫరెంట్ రియాక్టెంట్స్ తీసుకున్నాం. సో హైడ్రాలసిస్ ఆఫ్ ఎన్ ఎస్టర్ బై ఎన్ ఆల్కలీ. సో ఇందులో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్టర్ హైడ్రాలసిస్ చూద్దాము ఇక్కడ. సో ఇథైల్ ఎస్టేట్ ని తీసుకున్నాము, దాని ఫార్ములా CH3COC2H5. దాన్ని ఏం చేసాం, సోడియం హైడ్రాక్సైడ్ తో మనకు హైడ్రాలసిస్ చేసినట్లయితే సోడియం ఎస్టేట్ ఒకటి, ఇథనాల్ ఒకటి ఫామ్ అవుతుంది. దీన్ని డిఫరెంట్ రియాక్టెంట్స్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పుకుందాం. ఇప్పుడు దీనికి రేట్ కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో రేట్ కాన్స్టెంట్ ఫర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ హ్యావింగ్ డిఫరెంట్ రియాక్టెంట్స్ తీసుకుందాం. అందులో టైప్ ఏ తీసుకుందాము. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ లో ఏంటి అని అంటే, వెన్ 2 మాలిక్యూల్స్ హ్యావింగ్ సేమ్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. తీసుకున్నటువంటి 2 మాలిక్యూల్స్ కి ఎలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఇనిషియల్ గా సేమ్ గా ఉండాలి. తీసుకున్నటువంటి 2 రియాక్టెంట్స్ ఏంటి, ఇక్కడ ఏ అనేది బి, 2 రియాక్టెంట్స్ తీసుకున్నాం, విచ్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. రెండింటికి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, టైప్ ఏలో సేమ్ గా ఉంటుంది. సో అప్పుడు దానికి రేట్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఎలా రాస్తాం, R ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఇంటూ కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. అలాగే R ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిబి బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. రెండిట్లు విడివిడిగా తీసుకుని రాసుకుందాం. ఇప్పుడు ఏమనుకోమంటున్నారంటే, లెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సో దాన్ని ఎలా అనుకోవచ్చు, R ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ. దాన్ని ఎలా రాసుకోవచ్చు, R ఈజ్ ఈక్వల్ టు minus dA by dt is equal to k into a square. So this is similar to type 1 reactions. సో టైప్ బి చూద్దాము. వెన్ 2 మాలిక్యూల్స్ హ్యావింగ్ డిఫరెంట్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. తీసుకున్నటువంటి 2 రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, డిఫరెంట్ గా. ఇక్కడ తీసుకున్న 2 రియాక్టెంట్స్ ఏంటి, ఏ ప్లస్ బి అనే 2 రియాక్టెంట్స్ తీసుకున్నాము. రెండిట్లకి కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇప్పుడు రేట్ రాసుకునేటప్పుడు R ఈజ్ ఈక్వల్ మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. సో అందులో లెట్ ఏ అండ్ బి ఆర్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు టైం 0 అన్నప్పుడు మనకి ఏమనుకుంటుంది, ఏ బిని ఇనిషియల్ కాన్సన్ట్రేషన్స్ అనుకోమంటున్నారు. ఏ మైనస్ ఎక్స్ ఇంటూ బి మైనస్ ఎక్స్ ని ఎట్ టైం టీ వాటి యొక్క ఎట్ టైం టీ కాన్సన్ట్రేషన్స్ అనుకోమంటున్నారు. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ మైనస్ డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ బి మైనస్ ఎక్స్ కింద సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ మైనస్ ఎక్స్ ఇంటూ బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేడిటి కింద రాయొచ్చు. సో ఇప్పుడు మనం లార్జ్ చేంజ్ తీసుకున్నట్లయితే, ఫర్ లార్జ్ చేంజ్ ఇంటిగ్రేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్. లార్జ్ చేంజెస్ కి పై ఈక్వేషన్ మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఎలా వస్తుంది, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఏ మైనస్ ఎక్స్ ఇంటూ బి మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ డిటి. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై ఏ మైనస్ బి ఇంటూ ఎల్ఎన్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ బై బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ ప్లస్ ఐ. సో దానిలో మనకి ఇంటిగ్రేషన్ తీసేసి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఐని పెట్టుకుంటాం. సో ఇందులో వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, టీ ఈజ్ ఈక్వల్ 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నట్లయితే పై ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ అప్పుడు ఎలా వస్తుంది, 1 బై ఏ మైనస్ బి ఇంటూ ఎల్ఎన్ ఏ మైనస్ 0 బై బి మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ 0 ప్లస్ ఐ. దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఫార్ములా ఎలా వచ్చింది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ మైనస్ బి ఇంటూ ఎల్ఎన్ ఏ బై బి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఐ వాల్యూను వచ్చింది కాబట్టి ఆ ఐ వాల్యూని తీసుకెళ్ళి సో అబో ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎలా వస్తుంది ఫార్ములా అంటే, 1 బై ఏ మైనస్ బి ఎల్ఎన్ ఏ మైనస్ ఎక్స్ బై బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ ప్లస్ ఐ అనుకున్నాం కదా. ఐ వాల్యూ ఎంత వచ్చింది, 1 బై ఏ మైనస్ బి ఇంటూ ఎల్ఎన్ ఏ బై బి అనేది వచ్చింది. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1 బై ఏ మైనస్ బి ఇంటూ ఎల్ఎన్ బి ఇంటూ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కేటీ కింద రాసుకోవచ్చు. మనకు అందులో రేట్ కాన్స్టెంట్ కే వాల్యూ కావాలంటే ఎలా వస్తుంది, కే ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ ఇంటూ 2.303 by a minus b log b into a minus x by a into b minus x కింద రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం వచ్చేసి ఇవాల్యూషన్ ఆఫ్ కే చూద్దాం. సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, కేటీ బై 2.303 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ మైనస్ బి లాగ్ బి ఇంటూ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ అనేది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేసి ఒక గ్రాఫ్ ని ప్లాట్ చేద్దాం. అందులో మనం టైం వాల్యూస్ ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. అలాగే 1 బై ఏ మైనస్ బి లాగ్ బి ఇంటూ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ వాల్యూస్ ని y యాక్సిస్ మీద తీసుకున్నట్లయితే సో స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, k బై 2.303 కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్, అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కే.
సో మనకి కే వాల్యూ ఎలా తెలిసింది కదా, ఇందులో 1/t ఇంటూ ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ అని. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్స్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే కే ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ 1/a మైనస్ బి లాగ్ బి ఇంటూ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. సో దానికి యూనిట్స్ ఏంటి, టైంకి యూనిట్స్ 1/సెకండ్స్ అని రాసుకుంటాము. కాన్సన్ట్రేషన్కి మోల్ పర్ లీటర్ బై మోల్ పర్ లీటర్ ఇంటూ మోల్ పర్ లీటర్ కింద రాసుకుంటాం. దాన్ని ఎలా రాసుకోవచ్చు, కే ఈజ్ ఈక్వల్ టు లీటర్ ఇంటూ మోల్ ఇన్వర్స్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ కింద రాయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ హాఫ్ లైఫ్ని టీ హాఫ్తో ఇండికేట్ చేస్తాం. సో మనకి రేట్ కాన్స్టెంట్ ఫార్ములా తెలుసు కదా, కే ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ అని. అందులో ఏమనుకోమంటున్నారు, ఎక్స్ని a/2 అనుకోమంటున్నారు, టీని టీ హాఫ్ అనుకోమంటున్నారు. ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి అబోవ్ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎలా వస్తుంది, రేట్ కాన్స్టెంట్ అనేది రేట్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు 1/t హాఫ్ ఇంటూ a/2 ఇంటూ ఏ ఇంటూ ఏ మైనస్ a/2 అనేది వస్తుంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, 1/t హాఫ్ ఇంటూ a/2 బై ఏ ఇంటూ a/2 కింద రాయొచ్చు. సో కే ఈజ్ ఈక్వల్ 1/t హాఫ్ ఇంటూ 1/a కింద రాసుకోవచ్చు. మనకు అందులో టీ హాఫ్ వాల్యూని కావాలంటే దాన్ని తీసుకురండి, టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/k అన్నది వస్తుంది. సో టీ హాఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/a. సో కమింగ్ టు ఇట్స్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఫర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిసోసియేషన్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ సచ్ యాజ్ NH3 HCHO CH3 CHO HA. సో డిసోసియేషన్ ఆఫ్ ఎస్టాల్డిహైడ్ తీసుకుందాం, 2 మోల్స్ తీసుకుందాం. ఎలా డిసోసియేట్ అవుతుంది, 2CH4 కింద 2CO కింద డిసోసియేట్ అవుతుంది at 520 degrees సెంటిగ్రేడ్. సో అలాగే హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ తీసుకుందాం, దాన్ని సపోనిఫికేషన్ రియాక్షన్ అని అంటాం. సో అందులో మనం ఎస్టర్ని తీసుకున్నట్లయితే ఇథైల్ ఎస్టేట్ ఎస్టర్ని తీసుకుని హైడ్రాలసిస్ చేసాం, సోడియం హైడ్రాక్సైడ్ ప్రెసెన్స్ లో ఏమొచ్చింది, సోడియం ఎస్టేట్ ఇథనాల్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. వాటితో పాటుగా అదర్ రియాక్షన్స్ కూడా చూద్దాం. అందులో బెంజోయిన్ కండెన్సేషన్ చూద్దాం. సో 2 మోల్స్ ఆఫ్ బెంజాయిల్ ని తీసుకున్నట్లయితే ఏం ఫామ్ చేస్తుంది, కండెన్సేషన్ జరిగి సో బెంజోయిన్ ఫామ్ చేస్తుంది. సో ఇది బెంజోయిన్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ అమోనియం సైనేట్ ఇంటూ యూరియా. సో అమోనియం సైనేట్ 2 మాలిక్యూల్స్ తీసుకుంటాము. సో ఎలా కన్వర్ట్ అవుతుంది, అది యూరియా కింద కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్. సో థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. The reactions in which rate is determined by the change of 3 concentration terms. సో రేట్ అనేది 3 కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క డిపెండ్ అయి ఉంటే దాన్ని థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ అని అంటాం. సో థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ మేబీ 3 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. ఒకటేమో 3A gives rise to products, ఇది ఒక టైపు. అలాగే 2A plus B gives rise to products, ఇది ఒక టైపు. అలాగే A plus B plus C gives rise to products అనమాట. ఇందులో ఫస్ట్ టైప్ ఇంపార్టెంట్. సో అందుకని కన్సిడర్ ద టైప్ 1 అని అన్నాం. సో డెరివేషన్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ టైప్ 1 ఆఫ్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్. సో అందులో ఫస్ట్ టైప్ ఏంటి, 3A gives rise to products అనుకున్నాం కదా. రేట్ ఆఫ్ ద రియాక్షన్ R is equal to minus dx/dt is equal to K into A cube అని రాసుకుంటున్నాం. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. లెట్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని ఏ అనుకోమంటున్నారు. ఆఫ్టర్ టైమ్ టీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈజ్ కన్స్యూమ్డ్ టు ఎక్స్. సో ఎట్ అ టైమ్ టీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏని ఏమనుకుంటున్నారు, ఏ మైనస్ ఎక్స్ అనుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎలా వస్తుంది ఫార్ములా అనేది, మైనస్ dx/dt ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ వాల్యూస్ అన్నిట్లో ఒకవైపు తీసుకొచ్చేయండి. మైనస్ dx/a మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు KdT. సో ఫర్ ఇన్ఫినిట్ చేంజ్ ఇంటిగ్రేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్, లార్జ్ చేంజ్ తీసుకున్నట్లయితే మనం ఇంటిగ్రేషన్ చేద్దాం ఈక్వేషన్ ని. సో మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/a మైనస్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt అనేది వస్తుంది. దాన్ని ఎలా రాసుకోవచ్చు, సో ఈ ఇంటిగ్రల్స్ తీసేసి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ప్రకారం రాసుకున్నట్లయితే ఎలా వస్తుంది, ఏ మైనస్ ఎక్స్ హోల్ పవర్ -3 + 1 బై -3 + 1 ఈజ్ ఈక్వల్ టు KT + I అనేది వస్తుంది. సో అందులో దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2/2 ఈజ్ ఈక్వల్ టు KT + I. సో 1/2 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు KT + I. సో వెన్ t ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 we get t ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 0 వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎలా వస్తుంది మనకి ఇక్కడ 1/2 ఇంటూ ఏ మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 0 + I. సో 1/2 ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు I కింద రాసుకోవచ్చు. దానిలో I వాల్యూ ఎంత వస్తుంది, I ఈజ్ ఈక్వల్ టు 1/2a స్క్వేర్. సో ఇప్పుడు I వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం.
అప్పుడు మనకి ఎలా వస్తుంది 1/2 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేటీ ప్లస్ 1/2a స్క్వేర్. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు 1/2 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1/2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే. సో 1/2 ఇంటూ 1/a మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేటీ. సో 1/2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ దాన్ని ఎలా రాసుకోవచ్చు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ కేటీ. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు 1/t ఇంటూ సో 1/2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax బై ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కేటీ. సో దానికి కేటీ వాల్యూని ఎలా రాయొచ్చు కేటీ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 2ax మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. దానిలో మనకి కే వాల్యూ ఒకటే కావాలనుకోండి ఎలా వస్తుంది అది కే ఈజ్ ఈక్వల్ 1/2 టీ ఇంటూ ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ కే. సో ఆల్రెడీ రేట్ కాన్స్టెంట్ ఫార్ములా ఏంటి ఇక్కడ కే ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ టీ ఇంటూ ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది వచ్చింది. సో దానిలో టైంకి యూనిట్స్ ఏంటి సెకండ్స్. దాన్ని ఎలా రాసుకోవచ్చు 1/2 ఇంటూ మోల్స్ పర్ లీటర్ అంటే మోల్స్ పర్ లీటర్స్ బై మోల్స్ పర్ లీటర్స్ మోల్ స్క్వేర్ ఇంటూ లీటర్ స్క్వేర్. సో దాన్ని ఎలా రాయొచ్చు 1/2 ఇంటూ 1/మోల్ స్క్వేర్ బై హోల్ స్క్వేర్. సో దాన్ని కే వాల్యూ రేట్ కాన్స్టెంట్ ఎలా వస్తుంది కే ఈజ్ ఈక్వల్ టు లీటర్ స్క్వేర్ ఇంటూ మోల్స్ పర్ -2 ఇంటూ సెకండ్ ఇన్వర్స్. సెకండ్ టైప్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ హాఫ్ లైఫ్. సో హాఫ్ లైఫ్ టీ హాఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో అందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a/2 అనుకుందాం. అలాగే టీని టీ హాఫ్తో ఇండికేట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ రేట్ ఈక్వేషన్ కే ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ టీ ఇంటూ ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో k is equal to 1/2 into t half into a/2 by 2a minus a/2 by a square into a minus a/2 whole square కింద రాసుకోవచ్చు. దానిలో మన t half వాల్యూ కావాలి కాబట్టి దాన్ని తీసుకురండి. t half is equal to 1/2k into a/2 by 4a minus a into by 2 by a square into a/2 whole square కింద రాసుకోవచ్చు. సో దాన్ని ఫైనల్గా టీ హాఫ్ వాల్యూ ఎంత తీసుకొస్తున్నాం ఇక్కడ టీ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 3/2k ఇంటూ 1/a స్క్వేర్ కింద రాయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ కే. సో కే ఈజ్ ఈక్వల్ టు 1/2t ఇంటూ ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో దానిలో 2k ఇంటూ టీని ఎలా రాసుకోవచ్చు ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఈక్వేషన్ దేంతో కంపేర్ చేయాలి కంపేరింగ్ విత్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇక్కడ మనకి y యాక్సిస్ మీద మనకి ఏం తీసుకున్నా ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ y యాక్సిస్ మీద తీసుకుని టైం వాల్యూస్ని తీసుకుని x యాక్సిస్ మీద టైంని y యాక్సిస్ మీద x ఇంటూ 2a మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ అంటే ఏ మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకుని గ్రాఫ్ గీసినట్లయితే ఒక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ దీనికి ఈక్వల్ అవుతుంది 2k. సో ఎగ్జాంపుల్స్ ఫర్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ దీనిలో మనకి 2FeCl3 ప్లస్ SnCl2 gives rise to 2FeCl2 ప్లస్ SnCl4 ఇది ఒక రియాక్షన్. అలాగే 2NO ప్లస్ O2 మొత్తం 3 రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 2NO2 అనేది ఫామ్ అయింది. అలాగే 2NO ప్లస్ O3 తీసుకున్నట్లయితే N2O5 వస్తుంది. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్ చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటు యొక్క రెఫరెన్స్ బుక్స్ చూడండి ఈ టాపిక్ యొక్క రెఫరెన్స్ బుక్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై అట్కిన్స్, అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై క్లాస్ 2, అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై పూరి అండ్ శర్మ, అలాగే అడ్వాన్స్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ బై గురుదీప్ రాజ్. సో థ్యాంక్ యూ ఆల్.